డిగ్రీ చదువుకునే విద్యార్థుల తల్లిదండ్రులకి ఇది చాలా పెద్ద శుభవార్త. ఎందుకంటే తెలంగాణ సర్కార్ కాలేజీల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడానికి, విద్యా నాణ్యతను పెంచడానికి, పాస్ పర్సంటేజ్ పెంచడం కోసం కొన్ని కీలకమైన నిబంధనల్ని కఠినతరంగా అమలు చేయబోతోంది. అవేంటి అంటే ఇక నుంచి అంటే 2026 అకాడమిక్ ఇయర్ నుంచి కూడా విద్యార్థుల హాజరు శాతం ఖచ్చితంగా 75% ఉండాలి. అలా లేని పక్షంలో ఏం జరుగుతుందో ఈ వీడియోలో మీరు తెలుసుకోండి. 75% హాజరు లేదు అనుకోండి, మీకు హాల్ టికెట్ రాదు ఎగ్జామ్స్ రాయడానికి. సో మీరు పరీక్షలు రాయడానికి అనర్హులు, మిమ్మల్ని అనుమతించరు. నెంబర్ 2, రీఎంబర్స్మెంట్ కూడా మీరు అనర్హులవుతారు. రీఎంబర్స్మెంట్ అండ్ స్కాలర్షిప్ ఈ రెండింటిని కూడా 75% హాజరుతో ముడిపెడుతూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మీకు స్కాలర్షిప్ కావాలన్నా, గవర్నమెంట్ నుంచి ఫీజు రీఎంబర్స్మెంట్ కావాలన్నా కూడా మీరు ఖచ్చితంగా ప్రతిరోజు క్లాసెస్కి అటెండ్ అవ్వాల్సిందే. ఎందుకు ఇంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటే ఇదంతా కూడా విద్యార్థుల భవిష్యత్తు కోసం, విద్యా నాణ్యతను పెంచడానికి, వాళ్ళ హాజరు శాతాన్ని పెంచడానికి అన్నమాట. సో ఇప్పుడు చాలామంది విద్యార్థులు మొదటి 3 నెలలు క్లాసెస్కి అటెండ్ అవుతున్నారు, తర్వాత డుమ్మా కొట్టేస్తున్నారు. ఫైనల్గా హాజరు పర్సంటేజ్ ఏంటయ్యే పరిస్థితి అంటే 45 to 50% వరకు ఉంటుంది. ఇలా అయితే ఎలా చెప్పండి? సో ఇక నుంచి 75% ఖచ్చితంగా మీ హాజరు శాతం ఉండాల్సిందే.